గతంలో కూడా కొత్త వెహికల్ మీద మీరు తీసుకొచ్చేటువంటి 21% ఆఫ్ ట్యాక్స్ మీరు ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు? దాన్ని మీరు దీనికోసం ఉపయోగిస్తున్నామని చెప్పకుండా రోడ్స్ మరి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రామీణ ప్రాంతంలో కనెక్టివిటీ రోడ్స్ మీరు చూస్తామని మీరు కూడా గ్రామీణ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ ఏ రకంగా, ఇంటర్ విలేజెస్ కనెక్టెడ్ రోడ్స్ కూడా ఏ రకంగా దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు అధ్యక్ష. మరి వాటి కోసం నిధులు కేటాయించడానికి డబ్బులు ఉండవు, కానీ వెహికల్ కొంటే మాత్రము ఈరోజు వెహికల్లో 21-22% ఆఫ్ ద మరి కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీరు ట్యాక్స్గా తీసేసుకుని దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో దానివల్ల ఎవరికి ఉపయోగపడతా ఉన్నది అనే అంశం అధ్యక్ష. మేము మాట్లాడితేనే బిల్లు కొడతారు అధ్యక్ష. మా పక్కన ఉన్న మా షేర్వాణి చేసుకున్న మిత్రులు కొడితే మాత్రం ఏ రోజు కూడా మీరు బిల్లులు కొట్టరు అధ్యక్ష. మేము కూడా షేర్వాణి వేసుకొని వస్తాం అధ్యక్ష. ఇట్లయితే మీరు ఇదేమన్నా అధ్యక్ష, మేము మాట్లాడితే బిల్లులు కొడతారు. అరే నాకు తెలుసు కదా, కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి మీకు దోస్తానా ఉన్నది నాకు తెలుసు అది అధ్యక్ష. చివరికి ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రకంగా మీరు కేవలము ప్రజల నుంచి ట్యాక్స్ల రూపంలో ఈ రకంగా మీరు వసూలు చేయడానికి బిల్లులు పెట్టేసి మీరు కేవలం ఈ అసెంబ్లీ నడపడం కూడా ఏ రకంగా మీరు ట్యాక్సులు పెంచుకోవాలన్న ఉద్దేశంతో బిల్లులు పెట్టడానికి మాత్రం అసెంబ్లీ పెట్టినట్టున్నారు, కానీ ప్రజా సమస్యల మీద చర్చించడానికి మాత్రం మీరు ఈ సభలో సమయం కేటాయిస్తారు అధ్యక్ష. దయచేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పుడు మీరు పెంచేటువంటి 5% 6% విత్డ్రా చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ.